హలో ట్రేడర్స్, ఎట్లున్నారు అందరూ? నేనైతే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో ఒక షార్ట్ ట్రేడ్ తీసుకున్నాను. ఈరోజు డేట్ వచ్చేసి May 27. ఫ్యూచర్లో ఒక షార్ట్ ఎంట్రీ అయితే పెట్టా. అరౌండ్ కాస్ట్ అవుతుంది మార్కెట్. మొమెంటమ్ రాని ట్రేడర్స్, మొమెంటమ్ వచ్చినాక నేను ట్రేడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొమెంటమ్ అయితే రానివ్వండి, స్టే ట్యూన్. ట్రేడర్స్ సెటప్ చూద్దాం. మనం బ్యాంక్ నిఫ్టీ 1 minute టైం ఫ్రేమ్లో ఉన్నాం ఇండెక్స్ చార్ట్లో. సో చార్ట్ చూస్తే ప్రీవియస్ చార్ట్ కంటిన్యూస్ అప్ మూవ్ ఉంది. దీన్ని 5 minutes టైం ఫ్రేమ్ మారుస్తాం. సో మార్కెట్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూస్ ర్యాలీ ఉంది. అరౌండ్ ఈ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈరోజు గ్యాప్ అప్ తోటి ఆ సెల్లర్స్ రెసిస్టెన్స్, ఆ సెల్లర్స్ స్టాప్ లాస్ అనేది తిన్నది, రైట్. తర్వాత ఏం జరుగుతుంది, స్టాప్ లాస్ తిన్నాక ఇంకొంచెం అప్ మూవ్ ఇచ్చింది. ఇక్కడ ఫ్రెష్ బయర్స్ కూడా వచ్చి ఉంటారు. సో ఒక ఫాల్ ఇస్తుంది, ఆ బయర్ స్టాప్ లాస్లో తింటుంది, ఒక ఫాల్ ఇస్తుంది ఇంటెన్షన్ తోటి అయితే నేను సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. కానీ మార్కెట్ అప్ మూవ్ ఇస్తుంది. అరౌండ్ మనకైతే 744 లాస్ అయితే నడుస్తుంది. ఈ టార్గెట్ తీసే స్టాప్ లాస్ పెడతా. మేబీ మనం ట్రాప్ అవ్వచ్చు ఈ ట్రేడ్లో. ఇది ఒక రిస్కీ ట్రేడ్. ఇది చూద్దాం గైస్, ఇంకా పైకి వచ్చి స్టాప్ లాస్ ఉంటుందా లేదంటే రివర్స్ అయ్యి టార్గెట్ ఇస్తుందా అనేది చూడాలి. స్టే ట్యూన్ గైస్, ఐ విల్ అప్డేట్ యూ. ట్రేడర్స్, మార్కెట్ అయితే మంచి అప్ మూవ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ మన ఎస్ఎల్ దగ్గర ఉంది. చూడాలి ఎస్ఎల్ హిట్ అవుతుందా లేదంటే సర్వైవ్ అవుతుందా. మన అనాలిసిస్ మేబీ తప్పు అయినట్టుంది. నేను ఏమనుకున్నా అంటే ఈ అప్ మూవ్ ఇచ్చింది కదా, అండ్ ఈ స్టాప్ లాస్లో సెల్లర్ స్టాప్ లాస్ తిన్నాక ఈ గ్యాప్ అప్తో తిన్నది, అండ్ ఇంకొక అప్ మూవ్ వెళ్తుంది. సో ఇది చూసి ఫ్రెష్ బయర్స్ వస్తారు, వాళ్ళకి వార్నింగ్ అయినాక ఒక చిన్న ఫాల్ అయితే వస్తుందని చెప్పి ఇంటెన్షన్ తోటి సెల్ సైడ్ ఉన్నా. కానీ నేను సెల్ చేసినాక కొంచెం ఫాల్ వచ్చింది, కానీ మళ్ళీ అప్ మూవ్ వచ్చింది. చూడాలి అది స్ట్రైట్ అవే స్టాప్ లాస్ తింటుందా లేకపోతే మళ్ళీ ఒకసారి కిందకు వస్తుందా. నాకు జస్ట్ నా లెవెల్ వరకు మళ్ళీ వస్తే నేను స్టాప్ లాస్ అగ్రెసివ్గా ట్రై చేసి పెడదామని ఇంట్రెస్ట్ అయితే ఉన్నా. ఇది రిస్కీ ట్రేడ్. ఇది సో ఎక్కువసేపు ఉండదలుచుకోలేదు. నేను రిస్క్ కూడా ఎక్కువ తీసుకోవడం ఇష్టం లేదు. సో వన్స్ ఒక ఫాల్ వస్తే అరౌండ్ అప్ టు మన కాస్ట్కి వస్తే స్టాప్ లాస్ గట్టి ట్రై చేసి ఇక్కడ 49,320 ఆ లెవెల్కి అయితే తీసుకొస్తా. స్టే ట్యూన్ గైస్, ఐ విల్ అప్డేట్. ట్రేడర్స్, కరెంట్లీ అరౌండ్ 1200 లాస్ అయితే నడుస్తుంది. ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ దాకా పోయి కొంచెం సస్టైన్ అయ్యి మళ్ళీ చిన్న ఫాల్ వచ్చింది. మా దరిద్రం ఎట్లుంటుందంటే బ్యాంక్ నిఫ్టీ చూస్తేనేమో పైకి వెళ్తుంది, నిఫ్టీ ఏమో డౌన్ ట్రేడ్ నుండి ఫాలో అవుతుంది. నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది అనుకుంటే ఇట్లా జరగట్లేదు. చూద్దాం, కొంచెం ఈ లెవెల్ నా కాస్ట్ దాకా వస్తే స్టాప్ లాస్ తీసుకొచ్చి 49,320 దగ్గర పెడదాం అనుకుంటున్నా. రిస్క్ తగ్గిద్దాము, ఇది రిస్కీ ట్రేడ్ అయిపోతుంది. స్టే ట్యూన్ గైస్, ఐ విల్ అప్డేట్. ట్రేడర్స్, ఫైనల్లీ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. అరౌండ్ ఈ లెవెల్ అయితే స్టాప్ లాస్ పెట్టినాము, అది హిట్ అయిపోయింది. ఈరోజు అయితే లాస్ బుక్ చేసినాం మనం. అరౌండ్ 2700 అయితే లాస్ బుక్ చేసినాము. ఈ హెడ్జ్ పొజిషన్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ మన సెటప్ మళ్ళీ చూసినట్లయితే అసలు చూసినారు ట్రేడర్స్ మొత్తం ఇద్దంగా పోతే. ఇక్కడేమో ఇండెక్స్ చార్ట్లో నా స్టాప్ లాస్ పోలేదు. నేను అరౌండ్ 177 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చిన. ఇండెక్స్ చార్ట్లో సగం వరకే పోయింది, కానీ ఫ్యూచర్ చార్ట్ మాత్రం మంచిగా అప్ మూవ్ ఇచ్చి స్టాప్ లాస్ అయితే తిన్నది. అట్లుంటుంది. ఓకే గైస్, అట్లా అని చెప్పి మన రివెంజ్ ట్రేడ్ ఏం చేయొద్దు. మార్కెటే సుప్రీం అంతే. సెటప్ చూసుకుంటే మన కంటిన్యూస్ అప్ మూవ్ ఉంది కదా, అండ్ ఈ లెవెల్లో రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేసిన వాళ్ళ స్టాప్ లాసెస్ ఆల్రెడీ ఈ గ్యాప్ అప్ తోటి లేపేసింది, అండ్ ఇక్కడ చిన్న అప్ మూవ్ ఇచ్చింది. సో ఈ అప్ మూవ్లో ఫ్రెష్ బయర్స్ వస్తారు, వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇవ్వనిక ఒక డౌన్ ఫాల్ వస్తుంది. ఇంటెన్షన్ తర్వాత అయితే నేను ట్రేడ్ తీసుకున్నా, సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకున్నా, ఒక చిన్న వార్నింగ్ ఇవ్వడానికి కిందకు వస్తుందని. కానీ అట్లా జరగలేదు. బ్యాంక్ నిఫ్టీ అప్ మూవ్ ఇచ్చింది, కానీ ఇండెక్స్లో ఎక్కువ చేయలేదు, కానీ ఫ్యూచర్లో బాగా స్ట్రెచ్ అయ్యి స్టాప్ లాస్ అయితే తిన్నది. ఈవెన్ నిఫ్టీ కూడా ఫాలో అయింది, కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్టే మనకు మంచి హ్యాండ్ ఇచ్చింది. దట్స్ ఓకే, మళ్ళీ రేపు వచ్చి ట్రై చేద్దాం ఫ్రెష్గా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. జై హింద్.